కృష్ణా జలాల అంశంపై సీఎం చంద్రబాబు స్పందించారు. దీనిపై అన్ని విషయాలు తర్వాత మాట్లాడతానన్నారు. టీడీపీ కోసం సాయిబాబా ఎంతో కృషి చేశారని, ఓ కుటుంబ సభ్యుని కోల్పోయారన్నారు చంద్రబాబు. బేగంపేటలో పిన్నమనేని సాయిబాబా కుటుంబాన్ని సీఎం చంద్రబాబు పరామర్శించారు. సాయిబాబా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘ అధ్యక్షుడిగా, టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంటరీ కన్వీనర్గా పిన్నమనేని పనిచేశారు. విశాఖ జిల్లా అరిలోవాలో గీతా కులాల వన సమారాధన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో నేతలు, గీతా కులాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గీత కులాల అభ్యున్నతికి కట్టుబడి ఉందని అన్నారు. గత ప్రభుత్వం వైఫల్యాల నుంచి ఇప్పుడే బయటపడుతున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. చేజర్ల మండలం పెరుమాళ్లపాడు గ్రామంలో మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమం నిర్వహించి ముందుగా మంత్రికి పార్టీ నాయకులు స్వాగతం పలుకగా రైతులను గత ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేసిందన్నారు మంత్రి. ఉత్తరాంధ్ర జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి విమానాశ్రయంలో జనసేన నాయకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన విజయనగరం జిల్లాకు చేరుకున్నారు. అడ్డరోడ్డు జంక్షన్ ను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసినందుకు సీఎం చంద్రబాబుకు హోంమంత్రి అనిత ధన్యవాదాలు తెలిపారు. 16 నెలలుగా ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామని నక్కపల్లి కార్యాలయంలో అన్నారు. 54 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించారు. మాజీ సీఎం జగన్ పై ఎమ్మెల్యే కూన రవికుమార్ మండిపడ్డారు. జగన్ విధ్వంసం నుంచి రాష్ట్రం తేరుకోలేకపోతోందని, జగన్ నిర్ణయం రాష్ట్రానికి శాపంగా మారిందని, దానికి ఆ వ్యక్తిని బాధ్యుడిని చేయాలని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా కావలిపట్నం గిరిజన కాలనీలో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఈ వాటర్ ప్లాంట్ ను ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు. గిరిజన కాలనీలో త్రాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మెరుగైన విద్య అందితేనే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు మంత్రి నారాయణ. నెల్లూరులో కాపు భవన్లో బలిజ సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన బలిజ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. 7 ఏళ్ల నుంచి ప్రతిభా పురస్కారాలు అందిస్తున్న బలిజ సేవా సమితికి అభినందనలు తెలిపారు మంత్రి నారాయణ. అభివృద్ధి సంక్షేమంతో ప్రజలు రుణం తీర్చుకుంటున్నారన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీలో కొంతమంది కీలక నాయకులతో పాటు సుమారు 5,000 మందితో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వారందరికీ సాధారణంగా ఆహ్వానం పలికారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నియాజ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. భోగాపురం ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా విమానం ల్యాండ్ అయింది. సరిగ్గా నిన్న ఉదయం 11 గంటలకు భోగాపురం ఎయిర్పోర్ట్లో విజయవంతంగా తొలి కమర్షియల్ ట్రయల్ ఫ్లైట్ ల్యాండింగ్ జరిగింది. దీంతో ఎయిర్ ఇండియా విమానానికి వాటర్ సెల్యూట్ చేసి ఎయిర్పోర్టు నిర్వాహకులు స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ వారు చేసిన దాడి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే విధంగా ఉందన్నారు రాయదుర్గం నియోజకవర్గం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌని ప్రతాప్ రెడ్డి. టీడీపీ నేతలు దాడి చేయడం పిరికిపంద చర్యని, ఏదైనా సమస్యలు ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప వ్యక్తిగతంగా దాడులు చేయకూడదని అన్నారు. దాడి చేసిన తెలుగుదేశం నాయకులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ అనుకూల మీడియా అసత్య కథనాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం గుంపరు, యలమంచిలి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మాయ మాటలు నమ్మితే రాష్ట్రాభివృద్ధికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. కేటీఆర్ కి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ లో అహంకారం పరాకాష్ఠకు చేరుకుంది. బంగారు తెలంగాణను భ్రష్టు పట్టించిన భ్రష్టాసుర సైన్యం బీఆర్ఎస్ నేతలదని మండిపడ్డారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం నడుం బిగించింది. కేంద్ర ప్రభుత్వ విధానాల నుంచి ఈ పథకాన్ని రక్షించడమే లక్ష్యంగా చేపట్టిన ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ బచావో సంగ్రామ్ కార్యక్రమ పర్యవేక్షణ కోసం 9 మంది సభ్యులతో కూడిన ఒక ఉన్నత స్థాయి సమన్వయ కమిటీని ఏఐసీసీ ప్రకటించింది. ఈ కమిటీలో సభ్యురాలిగా మంత్రి సీతక్కకు అవకాశం దక్కింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో జాగృతి జనం బాట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జాగృతి అధ్యక్షురాలు కవిత ఇందిరా చౌక్ నుండి ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి, అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వంపై కవిత విమర్శలు చేశారు.
ములుగు జిల్లా మేడారంలో మంత్రులు పొంగులేటి సీతక్క పర్యటించారు. మేడారంలో సమ్మక్క సారాలమ్మను దర్శించుకుని అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రులు పరిశీలించారు. మేడారం ప్రాంగణంతో పాటు జంపన్నబాగు, చిలకలగుట్ట పనులపై ఆరా తీశారు. డెవలప్మెంట్ పనులు వేగంగా సాగుతున్నాయని, త్వరలోనే అన్ని పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. కడప జిల్లా రాజంపేట టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జి చమర్తి జగన్మోహన్ రాజు సమావేశం నిర్వహించారు. 2019లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి వచ్చిన తర్వాత 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలు తగ్గించారన్నారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో దీక్షలు జరిగాయి. వెదురుకుప్పం మండలం, కార్వేటి నగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ గతంలో ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలకు భద్రత కల్పించాలని ఉద్దేశంతో పాటు మంచి చేయాలని భావిస్తున్న తరుణంలో దాన్ని అడ్డుకోవడంతో వైసీపీ నేతలకు తగదని టీడీపీ నగర అధ్యక్షులు పఠాన్ మన్సూర్ అలీ ఖాన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కడప నగరంలో సీసీ కెమెరాలు, P4 విధానం ఏర్పాటు చేయాలని భావించి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రజల శ్రేయస్సు, భద్రత పెంచేందుకు అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగితే వెంటనే అరికట్టేందుకు ఈ సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని స్పష్టం చేశారు. లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి వేడుకల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. బ్రెయిలీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు మంత్రి. లూయిస్ బ్రెయిలీ అంధులకు మాత్రమే కాదు, సమాజానికి వెలుగులు చూపిన మహనీయుడని కొనియాడారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో షాప్ చైర్మన్ రవినాయుడు సమావేశం జరిగింది. గతంలో రాష్ట్ర క్రీడా విభాగం స్పష్టమైన పాలసీ లేకుండా మౌలిక వసతులు లేని పరిస్థితిలో నిద్రాణవస్థలో కొనసాగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు రాష్ట్రానికి సమగ్ర క్రీడా పాలసీని ప్రకటించడం జరిగిందన్నారు. మార్కాపురం జిల్లా రవాణా శాఖ అధికారి కుమారి చందన ఆదేశాల మేరకు పోలీసులు ఆటో, కారు డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైవర్లు ఓవర్ స్పీడ్ వెళ్లకుండా, కారు డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం, మత్తు పదార్థాలు సేవించకూడదన్నారు. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు పక్కవారితో మాట్లాడకుండా రోడ్డుపై నిరంతరం మన దృష్టిని ఉంచాలని హెచ్చరించారు. ప్రతి ప్రాణం కాపాడే లక్ష్యంగా 108 అంబులెన్స్ సేవల్లో కూటమి ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చిందన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా వెనుకొండలో నూతన అంబులెన్స్లను జీవీ పరిశీలించారు. అత్యవసరమైన పరిస్థితుల్లో రోగులకు సత్వర సేవలు అందించడం, ఆసుపత్రులలో అనుసంధానం చేయడంపై ప్రభుత్వం దృష్టిని సారించిందన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ స్పీచ్ కు కల్వకుంట్ల కుటుంబం అల్లాడిపోతోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. గత 10 ఏళ్ల తప్పులను అసెంబ్లీ వేదికగా ప్రశ్నించడంతోనే కేటీఆర్, హరీష్ రావు తల్లడిల్లిపోతున్నారన్నారు. కల్వకుంట్ల కుటుంబం అవినీతి చరిత్రను అసెంబ్లీలో ఎండగట్టారని ఆది శ్రీనివాస్ అన్నారు. సీఎం చంద్రబాబు అంతరిక్షంలో ఉన్నా సరే రాష్ట్ర ప్రజల యోగక్షేమాల కోసమే నిరంతరం ఆలోచన చేస్తారని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుల నుండి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని ఆయనకు ఉంటుందని, గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసి అప్పుల కుప్పగా మారిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అభివృద్ధితో వికాసానికి దోహదం చేస్తుందని అన్నారు. అన్నమయ్య జిల్లా పెనుగలూరు మండలం వెలకచెల్లలో 105 ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు. 12 సంవత్సరాలుగా కబ్జాలోనికి కాకుండా ప్రభుత్వ భూమిని కాపాడుకుంటూ వస్తున్నామని గ్రామస్తులు అంటున్నారు. కోట్లు విలువ చేసే భూములు కబ్జాకు గురైతే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని వాపోయారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పట్టాభి స్మారక భవన నిర్మాణానికి మోక్షం లభించింది. ప్రభుత్వ సీఎస్ ఉత్తర్వుల ప్రకారం నగరపాలక సంస్థ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పట్టాభి స్మారక భవనం నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని కొలతలు వేసేందుకు ఆ స్థలంలో పిచ్చి మొక్కలు తొలగించారు అధికారులు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు సమావేశం జరిగింది. గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో విద్యుత్ ధరలను జగన్ ఓ ఆదాయ వనరుగా మార్చుకున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రంగాన్ని మెరుగుపరుస్తున్నామని తెలిపారు. ప్రజా సంక్షేమంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. రైతులు, విద్యార్థులు, మహిళలు సహా అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని విశాఖ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు. 2 ఏళ్ల బాబు పాలనలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని విమర్శలు గుప్పించారు. అన్నదాతలను ప్రభుత్వం నిలువున ముంచిందని ఫైర్ అయ్యారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ప్రగతి టుగెదర్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఉద్యోగులను ఉద్దేశించి ప్రతి ఉద్యోగి బాధ్యత గల పౌరుడిగా గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రభుత్వం ఇటీవలే ప్రవేశపెట్టిన జీవో 229ను విరమించుకోవాలని టీజీఎంసీ మెంబర్ శ్రీనివాస్ ఎగ్గన డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐఐఎం హాల్లో తెలంగాణ మెడికల్ కౌన్సిల్, ఐఐఎం మెడికల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో ప్రభుత్వ జోక్యం తగదని ఆయన హెచ్చరించారు. సీఎం చంద్రబాబు, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు తోడు దొంగలని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాయలసీమ ప్రాంతానికి ద్రోహం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రజల హక్కుల కోసం ఏం చేయాలో అన్నీ చేస్తామని చెప్పుకొచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో సిపిఐ శతాబ్ది ఉత్సవాల ప్రచార జాతర ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా పాల్గొన్నారు. ఖమ్మంలో ఈ నెల 18న జరగనున్న భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా రాయచోట్లో పోలీసులు ర్యాలీ జరిగింది. హెల్మెట్ ధరించిన వాహనదారులతో పట్టణ పోలీసులు ర్యాలీ నిర్వహించి హెల్మెట్ పై అవగాహన కల్పించారు. ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు హెల్మెట్ ధరించకపోవడం వల్లే తలకు బలమైన గాయం తగిలి స్పాట్లోనే చనిపోవడం జరుగుతోందని సూచించారు. గోదావరిపై ఏపీ తలపెట్టిన పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సీనియర్ న్యాయ నిపుణులతో చర్చలు జరిపింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్, సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వం తరపున సమర్థవంతమైన వాదనలు వినిపించారని న్యాయ నిపుణులకు సూచించారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కట్టుకథలు చెప్పారని, తెలంగాణ ప్రయోజనాలు పణంగా పెట్టిందే కాంగ్రెస్ అని మండిపడ్డారు. నల్గొండ జిల్లాకు మరణ శాసనం రాసింది కూడా కాంగ్రెస్ పార్టీని అంటూ సంచలన ఆరోపణలు చేశారు. మల్కాజ్గిరి ఆనంద్ భాగ్ బృందావనం గార్డెన్స్ లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గురు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమం త్రిశక్తి సేవా సమితి సూర్యకుమారి అధ్యక్షతన జరిగింది. ఈ పోటీలో గెలిచిన విజేతలకు బహుమతులను బహుకరించారు. నదీ జలాలపై కాంగ్రెస్ దశాబ్దాలుగా ద్రోహం చేస్తూనే ఉందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు చెప్తారు. రేవంత్ రెడ్డి అధికార అహంతో మిడిసిపడుతూ బాగుతున్నారన్నారు. కేసీఆర్ హరీష్ రావును ఉరివేయాలని మాట్లాడుతున్నారని, ఆ మాటకొస్తే కాంగ్రెస్ ని ఎన్నిసార్లు ఉరివేయాలంటూ కేటీఆర్ నిలదీశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం చిన్నరామాపురం గ్రామంలో జల్లికట్టు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కోడెగిత్తలను బంధించేందుకు వివిధ ప్రాంతాల నుండి యువత భారీ సంఖ్యలో తరలొచ్చారు. కోడెగిత్తలను నిలువరించే క్రమంలో పలువురు యువకులు గాయపడ్డారు. సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఇటీవలే నమోదైన ఓ హత్య కేసుకు సంబంధించి తెలంగాణకు చెందిన పిఎస్ఏఆర్ఏ నియంత్రణాధికారి కీలక ప్రకటన చేశారు. రంజిత్ పాండే అలియాస్ రంజిత్ రాయ్, రితేష్ కుమార్ రాయ్ అలియాస్ రితేష్ రాయ్ అనే ఇద్దరు సెక్యూరిటీ గార్డులు నిందితులుగా ఉన్నారు. వీరు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో కుత్బుల్లాపూర్లో పనిచేస్తున్న సంపద ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఏజెన్సీలో ఉద్యోగులుగా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే సంబంధిత ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ చెల్లుబాటు అయ్యే పిఎస్ఏఆర్ఐ లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. హరీష్ రావు, కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చూస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ చనిపోవాలని అనుకునే వాళ్లు వారి కుటుంబంలోనే ఉన్నారని విమర్శలు గుప్పించారు. సీఎం పదవి కోసం కేటీఆర్ మొత్తం పార్టీ అంతా తన ఆధీనంలో తీసుకోవాలని హరీష్ రావు తలతలలాడుతున్నారన్నారు ఎంపీ చామల. వరంగల్లో బట్టల దుకాణాల్లో ఢిల్లీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో భాగంగా పెద్ద బ్రాండ్ల పేరుతో నకిలీ వస్త్రాలు పట్టుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వ్యాపారస్తులు ఒరిజినల్ కంపెనీల పేర్లు ఉపయోగిస్తూ నకిలీ బట్టలు అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు. భర్తతో గొడవపడి కూతురిని తీసుకున్న మహిళ ఇంటి నుండి వెళ్లిపోయి అదృశ్యమైన ఘటన ఘట్కేసర్ పిఎస్ పరిధి శివారెడ్డిగూడలో చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో రాజస్థాన్కు చెందిన రమేష్తో గొడవపడిన అతని భార్య రేఖ కూతురు మీనాక్షితో కలిసి బయటకు వెళ్లి అదృశ్యమైపోయింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్ పటాన్ చెరువుపట్నంలో నిర్వహించిన బీజేపీ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. అసెంబ్లీలో పాలమూరు, కృష్ణా జలాలపై చిత్తశుద్ధితో చర్చ జరగడం లేదని విమర్శించారు. పాలమూరు బిడ్డగా సీఎం రేవంత్ రెడ్డి ఏదో చేస్తారని ఆశిస్తే ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు. ఓ భర్త అక్రమ సంబంధ వ్యవహారం గుట్టురట్టు చేసింది భార్య. కట్టుకున్న భార్యను, ఇద్దరు కుమారులను వదిలేసి మరో మహిళతో కాపురం చేస్తున్న వ్యక్తి భాగోతాన్ని తన భార్య కుటుంబ సభ్యులతో కలిసి బట్టబయలు చేసింది. తనకు తన పిల్లలకు న్యాయం చేయాలని చైతన్యపురి పోలీసులను కోరుతోంది. కడప జిల్లా ప్రొద్దుటూరు జార్జి కారోషేషన్ క్లబ్లో పోలీసులు దాడులు చేశారు. పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు. దీంతో రెవెన్యూ అధికారులను పోలీసులు ఘటనా స్థలానికి పిలిపించి కేసు నమోదు చేశారు. నంద్యాల జిల్లా చాగలమరి మండలం మద్దూరు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వెండి చోరీ జరిగింది. కేసులో 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 15 లక్షల విలువైన వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కేబీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్లో పడి 3 ఏళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఆడుకునేందుకు వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ములుగు జిల్లా బాచేడు మండలం మండపాక వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి టాటా మ్యాజిక్ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 14 మందికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. ఆగి ఉన్న మినీ లారీలో 7 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించి ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్లో మినీ లారీని అప్పగించారు డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వరరావు. అయితే ఆగిరిపల్లి పిఎస్ నుంచి రేషన్ బియ్యం లారీకి చెందిన మొహమ్మద్ రఫీ పరారైపోయాడు.